గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో ముఖ్యమైన బ్యానర్ చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ 2 శాఖలకు సంబంధించి 2 అంశాలపైన రివ్యూ చేశారు. దానికి సంబంధించిన వార్తలు ప్రధానంగా ఉన్నాయి. ఆర్థిక శాఖపై రివ్యూ చేసినటువంటి సీఎం కేసీఆర్ ఈ 2 నెలల్లో, ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 2 నెలల్లో ఆదాయం భారీగా పెరిగింది. 27.45% రాష్ట్ర ఆదాయం వృద్ధి చెందిందని చెప్పి సీఎం చెప్పారు. ఆ తర్వాత ఓవరాల్గా ఈ 2 నెలల్లో 7,687 కోట్ల పన్ను తర్వాత పన్నేతర రాబడి వచ్చిందని చెప్పి సీఎం సమీక్షలో మాట్లాడారు. అది ప్రధానంగా ఉంది. ఆ తర్వాత రెండో వార్త చూసినట్టయితే 2 లక్షల మంది పేద ముస్లింలకి రంజాన్ సందర్భంగా దుస్తుల పంపిణీ చేస్తామని చెప్పి నిన్న ఈ రంజాన్ సందర్భంగా జరిగినటువంటి రివ్యూలో నిర్ణయం తీసుకున్నారు. అదొకటి ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఈ 2 సీఎం రివ్యూకి సంబంధించి. తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్లో వెళ్లడంపై నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత సీఎల్పీ నాయకుడు జానారెడ్డి మాట్లాడారు. సీఎల్పీ లీడర్ పదవితో సహా అన్ని పదవులు వదులుకుంటాను, కార్యకర్తగా పనిచేస్తాను, సోనియా గాంధీతో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటానని చెప్పి నిన్న జానారెడ్డి సీఎల్పీలో అన్నారు. అదో వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇంకో వారు చూసినట్టయితే హరితహారానికి కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు అందించింది. అన్ని రాష్ట్రాలకు ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి హరితహారం మంచి కార్యక్రమం, దీన్ని అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కూడా నిన్న ఢిల్లీలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగురామన్న కేంద్ర మంత్రి జవదేకర్తో కలిసినప్పుడు చెప్పారని చెప్పి రామన్న చెప్పారు. అదో వార్త ప్రధానంగా ఉంది. ఈ అంశాలపైన చర్చిద్దాం. మనతో మాట్లాడేందుకు బీజేపీ నుంచి నరారి వేణుగోపాల్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, టీఆర్ఎస్ నుంచి డాక్టర్ రాకేష్ కుమార్ గారు మనతో ఉన్నారు. వేణుగోపాల్ గారు, ఈ 2 నెలల్లో 27.45% అంటే 1,656 కోట్ల అధిక రాబడి వచ్చింది. సో రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత, తర్వాత అవినీతి లేకుండా పాలన సాగించడం, తర్వాత ఈ పరిశ్రమలకి అడిగిన వెంటనే అనుమతులు ఇవ్వడం, వీటన్నిటి వల్ల రాష్ట్ర ఆదాయం బాగా పెరిగిందని చెప్పి నిన్న సీఎం నుంచి వచ్చిన నోట్లో చెప్పారు. అదే అంశాన్ని నిన్న ఈ ఆర్థిక శాఖ రివ్యూలో డిస్కస్ చేశారు. ఎట్లా చూస్తారు ఈ ఇష్యూ? నిన్న అంటే ఈ సమీక్షలో పత్రికలో వచ్చిన ఆధారంగా కనుక మనం మాట్లాడుకుంటే 15,600 కోట్లు పెరిగింది అని చెప్పారు. చాలా సంతోషం. రాష్ట్రానికి ఆదాయం పెరిగితే అందరికీ సంతోషమే, అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తాం. అందులో ప్రధానంగా ఎక్సైజ్ శాఖ నుంచి 120% పెరిగింది. తర్వాత పన్నేతర ఆదాయంలో ప్రధానంగా 64% ఏది స్థిరాస్తి కొనుగోలు విషయంలో రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి పెరిగింది అటు వార్తలలో చూపించారు. అయితే రిజిస్ట్రేషన్ శాఖ నుంచి పెరగడం, స్థిరాస్తి కొనుగోలు పెరగడం అనేది శుభసూచకం. కానీ ఎక్సైజ్ నుంచి పెరగడం మాత్రం శుభసూచకం కాదు. దాన్ని మనం పెద్ద సంతోషపడాల్సిన అవసరం. సరే, ఏది విధంగా ఆదాయం పెరిగింది. కానీ ఇంకొక విషయం నేను ఏమంటున్నా అంటే, నేను ఒక సమావేశంలో 25,000 కోట్లు ఇరిగేషన్ పెట్టారు. దాన్ని 12 నెలలు విభజించి 2,080 కోట్లు సుమారు ప్రతి నెల ఇరిగేషన్కు ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన టైం బాండ్ ప్రోగ్రాంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం యొక్క సంకల్పం. అందులో ఫస్ట్ నెల ఏప్రిల్లో 19 కోట్లు ఇచ్చి, మరి పోయిన మే నెలలో 800 కోట్లే ఇచ్చిండ్రు. అంటే మరి ఆదాయం పెరిగితే మరి అక్కడ ఎందుకు తక్కువ ఇచ్చిండ్రు అనేది ఒకటి. ఆర్థిక శాఖను చూసి డైరెక్ట్గా నిధులు ఇచ్చే విధంగా ఒక ప్రోగ్రాం తయారు చేసి ఈ మధ్యలో కాళేశ్వరం టెండర్లు అయినాయి అని చేస్తున్నారు. అయితే మరి ఆ డబ్బులు ఎందుకు తక్కువైనాయి అనేది మరి మనకు తెలియదు. కానీ దానికి మాత్రం మరి ఆదాయం ఉంటే ఇరిగేషన్కు ఇవ్వాల్సిన డబ్బులు కోత పెట్టారు మే నెలలో. కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు మరి ఎక్కడ దానికి ఇంకేదైనా ఖర్చులకు వాడిందా ఏమో తెలియదు. కానీ ఏదే విధంగా ఆదాయం పెరిగిందంటే సంతోషం. అది ఆదాయం. మీరు ఎక్సైజ్ అన్నారు కాబట్టి ఎక్సైజ్ ఇష్యూ మీద డిస్కషన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కుటుంబ అమ్మకాలు నియంత్రించడం వల్ల ఎక్సైజ్ ఆదాయం పెరిగింది అనేది ఒక చర్చ వచ్చింది. ఎట్లయితే ఏమనేది గుడంబ నియంత్రించిన ఇప్పుడు ఆ తెలంగాణలో మనకు వచ్చేదంటే, తెలంగాణ ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు, మాంసం ఎక్కువ తింటారు, మద్యం ఎక్కువ తాగుతారు అనేది దేశంలోనే అనేది వచ్చింది. గుడంబ ఎంత ప్రాణాంతకమైంది. గుడంబ వల్ల అన్ని కుటుంబాలు గుడంబ తాగడం మనం ఖచ్చితంగా గుడంబ తాగడం సరి అయింది కాదు. గుడంబ తాగడం ఎట్లా సరి అయింది కాదో చీప్ లిక్కర్ కానీ మిగతా తాగడం కూడా సరి అయింది కాదు. సరే, లిమిట్గా ఏదైనా ఉంటే అది వేరే విషయం. కాబట్టి ఏదైనా కూడా ఎక్సైజ్ మీద రాబడి వచ్చిందంటేనే దాని మీద అది పాజిటివ్ అంశం కాదు. బట్ ఇట్స్ ఓకే, ఆదాయం వచ్చింది రాష్ట్రానికి సంతోషం. అది అభివృద్ధి మీద పెట్టి ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి ఇంత చేస్తే సంతోషం. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, ప్రధానంగా ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి గ్రామాలలో పవర్ ప్రాబ్లం బాగా అగ్రికల్చర్ క్రియేట్ అవుతున్నది. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతున్నది. దీన్ని సరి చేయాల్సిన అవసరం. ఆ పాయింట్ పోదాం, ఈ ఇష్యూ మాట్లాడదాం. మనతో చర్చలో టీడీపీ నుంచి పాల్వాయి రజనీ కుమార్ గారు కూడా వచ్చారు. రైట్, శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు ఎట్లా చూస్తారు ఇష్యూ?
అంటే ప్రధానంగా మనం ఒక నైతికంగా ఒక మోరల్ సొసైటీ, సివిల్ సొసైటీని చూడాలి. మనం అంటే పాలిటిక్స్ చూస్తే బాగానే అనిపిస్తుంది, ఆదాయం వచ్చింది చెప్పుకోవడానికి. ఎంత ఆదాయం ఎక్కడ పెరిగింది, ఆ ఆదాయం ఎవరి ఆరోగ్యాల మీద పడుతుంది, ఆ ఆరోగ్యాల వల్ల ప్రజలకు అల్టిమేట్గా ఏం జరుగుతుందని మన యాంగిల్లో చూడాలి. ఓన్లీ పాలిటిక్స్ కోణంలో చూసి మనం సరే ఆదాయం వచ్చింది, ఆదాయం పెంచుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఓన్లీ మద్యంలో ఆదాయం పెంచుకోవడానికి అనేది ఏం లేదు. గతంలో కూడా గత ప్రభుత్వంలో ఇంతకుముందు ఉన్నప్పుడు మద్యపాన నిషేధం జరిగినప్పుడు కూడా ప్రభుత్వం నడిచింది, ప్రజలు బతికిండ్రు, అది నడిచినారు. కానీ మనం దాన్ని ఎంతవరకు తగ్గిస్తామనేది ఆలోచించకుండా దాంట్లో పెరిగింది అనేది హైలైట్ చేయడం కానీ, లేదంటే ఈరోజు బళ్ళు బంద్ చేసి బార్లు ఓపెన్ చేస్తే ఆదాయం పెరగకుండా ఏం పెరుగుతుంది? పెరుగుతుంది ఆదాయం. దాన్ని మనం తప్పకుండా ఖండించాల్సిందే. బడులు బంద్ అవుతున్నాయి ఒక దిక్కు, బార్లు ఓపెన్ అవుతున్నాయి, బార్ల దగ్గర క్యూలు కడుతున్నారు, బళ్ళ దగ్గర పిల్లలు లేరు, పిల్లలు ఉంటే టీచర్ లేరు. ఒకవైపు కేసీఆర్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ప్రధానంగా ఏమన్నది, KG to PG అని చెప్పుకున్నది. KG to PG లేదు, కానీ ప్రతి గల్లీకి ఒక బార్ ఉన్నది, గల్లీకి ఒక చీప్ లిక్కర్ దుకాణాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అంటే నేను ఏం చెప్తున్నా అంటే టోటల్గా నువ్వు సమాజం వైపు నుంచి ఆలోచించకుంటే రేపు సమాజం ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఆరోగ్యం ఖరాబ్ అయితే ఎవరికి నష్టము? ప్రజలకు నష్టం. ప్రజలు ఎక్కడ పోవాలి? మళ్ళీ సర్కార్ హాస్పిటల్లో పోవాలి. హెల్త్ ఎవరు చూడాలి? మళ్ళీ ప్రభుత్వం చూడాలి. అంటే నువ్వు టోటల్గా డిమార్కేట్ చూసినప్పుడు ఏమవుతుందంటే ఇది నష్టమే తప్ప లాభం కాదు. దట్ ఈస్ మా సబ్మిషన్ ఏంటంటే అది నష్టం తప్ప లాభం కాదు. మనం లాభం అనుకుంటున్నాం, 1, 2, 3 లాభమే, డబ్బులు లెక్క పెట్టే లాభమే. కానీ అల్టిమేట్గా ఏమింది? అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, అది కాంగ్రెసా, TDP, TRS, ఏ ప్రభుత్వం. మనం ఆ కోణం నుంచి చూసి దాన్ని ఆలోచించాలి తప్పించి లాభం వచ్చిందంటే రేపు ఇంకా అమ్మితే ఇంకా లాభం వస్తుంది, గుడంబ అమ్మితే కూడా లాభం వస్తుంది. అంటే నేనేమంటున్నా, ఇల్లీగల్ దందాలు చేయడం వల్ల కూడా లాభాలు వస్తాయి. లాభాలు వస్తాయని అర్థం చేస్తామా మనం? అంటే నేనేమంటున్నా, ఇది ఆ లైన్ కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. రజనీ గారు, మీరు ఎట్లా చూస్తారు? రాష్ట్ర ఆదాయం బాగా పెరిగింది, చాలా సంతోషకరం అండి. నిజంగా ఎంత పెద్ద ఎత్తున చూసే 1600 కోట్ల నుండి 7000 కోట్లకి ఆదాయ వనరులు పెరిగినాయని పత్రికలలో చదవడం. 1600 కోట్లు అదనంగా పెరిగింది, అది నిజంగా స్వాగతించాల్సిన విషయం. అయితే ఇక్కడ హైదరాబాద్ ఎక్కువ కన్స్ట్రక్షన్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ బాగా పుంజుకుంటున్నట్లు కనబడుతుంది. రిజిస్ట్రేషన్లో కానీ 64% అని అంటే బాగా రిజిస్ట్రేషన్లు ఇవన్నీ కూడా వచ్చినట్టు కనబడుతుంది. అయితే ఇక్కడ హైదరాబాద్ని ఏ రకంగా అంటే కనీస రోడ్లు కూడా మరమ్మతులు చేయకుండానే ఇంత పెద్ద ఎత్తున ఆదాయం పెరుగుతుంది అని అంటే మాత్రం ఇది హర్షించాల్సిందే. అయితే ఈ ప్రభుత్వాన్ని మనం అడగాల్సింది ఒకటే, అంటే వేణుగోపాల్ రెడ్డి గారితో మనం అందరం కూడా ఏకీభవించాలి. ఎందుకంటే ఇక్కడ ఆదాయం పెరిగేది ఎవరి కోసం? అభివృద్ధి కోసం. అటువైపుగా బాటలు వేయకుండా ఆదాయం పెరిగింది, మేము ఇది చేసాము, ఈ రోజు వరకు 2 సంవత్సరాలలో మేము ఈ నిర్మాణాలు చేసాము, ఇప్పటి వరకు ఇవి చేపట్టాము అని చెప్పి చూపెట్టుకోవడానికి వీళ్ళకి ఏం లేకుండా పోయింది. ఆ 398 ఇళ్ల నిర్మాణాలు ఇంతవరకు 2 పడక గదులు తప్ప ఇంకా లేదా ఎర్రవెల్లిలో ఉన్నటువంటి ఇండ్ల నిర్మాణాలు తప్ప ఈ రోజు వరకు ఎక్కడ మళ్ళీ ఒక చోట జరుగుతున్నట్లు కనిపించట్లేదు. అదేవిధంగా ప్రాజెక్టుల రీడిజైన్, మార్పులు ఇవన్నీ చెప్తున్నారే తప్ప ఎక్కడ కూడా కొత్తగా ప్రాజెక్టులు కాదు, ఉన్న ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టలేని పరిస్థితి. 2 సంవత్సరాల కాలంలో దాదాపు 20 లక్షల ఎకరాలకి నీరు అందించవచ్చు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అని మొదటి నుండి కూడా అన్ని పార్టీలు, ప్రతిపక్షాలు అన్ని పార్టీలు ఈరోజు పెద్ద ఎత్తున. అయితే ఇంకా బాధపడే విషయం ఏంటంటే ఎవరైతే సుఖేందర్ రెడ్డి ఉండడు అనుకోండి, ఈ రీడిజైన్ బాగాలేదు, దీనివల్ల నష్టం వస్తుందని మాట్లాడితే అతన్ని ఫామ్ హౌస్లో పిలిపించుకోవడం, అంటే ఎవరైనా గొంతెత్తి మాట్లాడిన వాళ్ళని ఆ గొంతు లేకుండా చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనబడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మనం అందరం కూడా అంటే ఈరోజు ఎక్సైజ్ పెరిగినా ఇంకేది పెరిగినా కూడా ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. మరీ దురదృష్టకరం, ప్రపంచ పర్యాటక రాజధానిగా ఈరోజు హైదరాబాద్ వెళ్తుందని చెప్పుకుంటూ పోలియో వ్యాప్తి చెందుతున్నటువంటి రాజధానికి కూడా ఈరోజు ఉందనండి భయంకరమైనటువంటి విషయాలు ఈరోజు మనం చూస్తున్నప్పుడు చాలా బాధేస్తుంది. అంటే మనం ఎంత అశ్రద్ధగా ఉన్నామో ఆరోగ్య విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ. ఈరోజు నిన్న చూసాం మనం కోటి ప్రసూతి హాస్పిటల్లో కూడా ఏం జరుగుతుందో ఎలా ఉందో. కాబట్టి వీటి మీద కూడా ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ కనీసం మినిమం నీడ్స్ మీద కూడా దృష్టి పెట్టాలంటే ఆదాయం పెరిగింది అన్నకేస్తా. ఆదాయం అనేది కూడా
నువ్వు ఏ ప్రొడక్షన్ వల్ల పెరిగిందని ఉండాలి. అంటే రైతులు పండించిన పంట మీద ఆదాయం వచ్చిందా, ఉత్పత్తులు ఏ ఉత్పత్తుల మీద ఆదాయం వచ్చింది, ఆ ఉత్పత్తుల మీద ఆదాయం రావడం వల్ల సమాజాన్ని మొత్తం ఉపయోగపడుతుంది. అంతేగాని నువ్వు ఆరోగ్యాన్ని నాశనం చేసే దాని మీద ఆదాయం వస్తే అది ఆదాయం కాదు. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. రాకేష్ గారు సార్, ఈరోజు ఆదాయం పెరిగింది అనే దానికి ఒక అంటే గణాంకాలు ఏవైతే ఇచ్చారో లాస్ట్ ఇయర్ వచ్చేసి 6,31,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఈ సంవత్సరం మాత్రం 7,687 కోట్ల రూపాయలు రావడం జరిగింది. దాంట్లో అంటే 1,656 కోట్ల రూపాయలు ఆదాయం రావడం జరిగింది. 27%, 27.4% వృద్ధి చెందడం జరిగింది. దాంట్లో ఎక్సైజ్ 120% అయితే, అదేవిధంగా డెవలప్మెంట్ ఉంటే హోటల్స్ లగ్జరీ ట్యాక్సెస్ ఒక 36% డెవలప్మెంట్ జరిగింది. అదే కొనుగోలు అంటే ఏవైతే ఉన్నాయో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 17% అభివృద్ధి చెందడం జరిగింది. ఇక్కడ లగ్జరీ ట్యాక్సెస్ ఏవైతే 36% ఇంక్రీజ్ అయినాయో ఆటోమేటిక్గా లగ్జరీ ట్యాక్సెస్ అంటే హోటల్స్, 5 స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్ అంటే ఆక్యుపెన్సీ ఆఫ్ హోటల్స్ పెరగడం జరిగింది. దాంతో ఆటోమేటిక్గా ఏదైతే ఎప్పుడైతే పెరిగిందో దాంతో ఇక్కడ ఆదాయం కూడా పెరగడం జరిగింది. ఇంకో విషయం ఏనన్నా కూడా చెప్పడం మొత్తం ప్రపంచం మొత్తంలో కూడా ఆర్థిక అభివృద్ధి కానీ అక్కడ ఆహార అలవాట్లతోటే వాళ్ళ యొక్క జీవన విధి విధానాలను ఎస్టిమేషన్ వేయడం జరుగుతుంది. ఇక్కడ నువ్వు మద్యం మాంసం తీసుకోగలుగుతున్నావు అంటే నీ ఆర్థిక పరంగా నువ్వు బలంగా ఉన్నావు కాబట్టి తీసుకోగలుగుతున్నావు అనేది అంటే నాది కాదు కదా. ప్రపంచ ఆహార భద్రత దాంట్లో వాళ్ళు పరిగణలోకి తీసుకునే విషయాలు నేను చెప్తున్నా. శ్రీనివాస్ గారు మీరు చెప్తా అంటే చెప్పండి, మీరు చెప్పిన తర్వాత మేము మాట్లాడతాం. అసెంబ్లీ సార్, మనం ఒక డిస్కషన్ వచ్చినాం, డిస్కషన్ చేద్దాం. ఏంటంటే ఇది ప్రభుత్వం తీసుకునేటువంటి వైఖరి 120% పెరిగిందంటే ఎస్ పెరిగింది. కంప్లీట్ చీప్ లిక్కర్ ఏదైతే ఆరోగ్యాలకు ఎఫెక్ట్ అవుతుందో ఈ రోజు మాక్సిమం వితంతు పింఛన్లు ఎవరు తీసుకుంటారు అంటే గుడుంబాతో ఎఫెక్ట్ అయిన వాళ్ళు తీసుకుంటారు. ఈరోజు ఆరోగ్యశ్రీ పేదోళ్ళు ఎవరు తీసుకుంటారు అంటే లివర్ ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళు తీసుకుంటారు. అట్లాంటి డిసీజెస్ అన్ని కంట్రోల్ చేయాలంటే ఏదైతే అన్హెల్తీ లిక్కర్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. కాబట్టి దానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని దాన్ని సమర్థించండి. నేను అనేది ఏంటంటే ఎస్ ఒక అభివృద్ధి విమర్శగా తీసుకున్నాం. నేను అనేది ఏంటంటే మీరు అన్నది కరెక్టే కావచ్చు, బట్ అదే టైంలో వాళ్ళ కొనుగోలు కెపాసిటీ పెరిగింది కాబట్టి అది కొనగలుగుతున్నారు. కొనుగోలు కొనుగోలు కెపాసిటీ తెలంగాణలో పెరిగిందా అండి? గ్రామాలకు వెళ్ళండి, ఈ రోజు 3 పూటలు పోలియో గురించి ఏదైతే చెప్పారో మేము ఒకటే చెప్తున్నాం. పోలియో అనేది ఏదైతే వ్యాక్సిన్, ఓరల్ వ్యాక్సిన్ ఏదైతే తీసుకుంటున్నామో ఫస్ట్ డోసు, సెకండ్ డోస్, థర్డ్ డోస్ అని 3 డోసులు ఉంటాయండి. దాంట్లో సెకండ్ డోస్ తోటి పోలియో ఎఫెక్ట్ అయినటువంటి థింగ్స్ ఉన్నాయని చెప్పేసి ఈ రోజు మనం కాదు ఆ రోజు మన్మోహన్ అంటే ఒక ప్రపంచాభివృద్ధి అంటే రేటింగే చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత దాన్ని బంద్ చేసి ఇప్పుడు కేంద్రం కూడా అంటే నాట్ ఓన్లీ రాష్ట్రం, కేంద్రం కూడా ఓరల్ వ్యాక్సిన్ బంద్ చేసి ఐపీవీ వ్యాక్సిన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకోవడం జరిగింది. దానికి ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన వెంటనే నిర్ణయం తీసుకొని ఓరల్ వ్యాక్సిన్ బంద్ చేసి వెంటనే ఐపీవీ ఇవ్వాలని చెప్పేసి అందరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మనుషుల్లో లేదు, అది పిల్లలు ఎవరికి కనిపించలే. ఇట్ ఈస్ పాసిబుల్ కాబట్టి ఏంటంటే వెంటనే దాన్ని ప్రివెన్షన్ తీసుకోండి అని చెప్పేసి కేంద్రం కూడా వెంటనే స్పందించడం జరిగింది దీని గురించి. ఎందుకంటే 2014లో పోలియో ప్రివెంటివ్ కంట్రీగా ఇండియాను ప్రకటించడం జరిగింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కాబట్టి దీన్ని కొనుగోలు శక్తి పెరిగింది, ఆ తర్వాత ఆరోగ్యం బాగా హానికరమైనటువంటి కుటుంబాన్ని నియంత్రించగలిగామని రాకేష్ గారు కూడా అంటున్నారు. ఇప్పుడు 2 రకాలు ఉంటాయి ఆర్థిక విధానంలో. అది రాష్ట్రమైన కేంద్రమైన కొనుగోలు శక్తి అనేది ఎట్లా ఆధారపడి ఉంటుందంటే, ఒకటి ఆదాయం పెరిగినప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టడం, లేదు పొదుపును దెబ్బతీసి అంటే పొదుపు ఏదైతే ఉన్నదో అంటే సామాన్యుని దగ్గర ఒక 100 రూపాయలు కూలీ పని చేసుకుంటూ 50 రూపాయలు పొదుపు చేయగలుగుతాడు. ఆ పొదుపును ఖర్చు పెడితే కూడా ఆదాయం పెరుగుతుంది, అంటే టర్న్ ఓవర్ పెరుగుతుంది. లేదు పొదుపును ఖర్చు పెట్టకుండా ఇతని యొక్క ఆదాయం పెరిగితే కూడా పెరుగుతుంది. అది ఏ రకమైన ఆదాయం అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే పొదుపును ఖర్చు పెట్టినప్పుడు ఖర్చు పెట్టగలిగే శక్తి పెరిగింది కాబట్టి పెరిగింది అనేది చెప్తుంటారు ఆర్థిక విధానాలు, కానీ తప్పు. అయితే ఎప్పుడైతే నిజంగా ఒక కామన్ మ్యాన్కు ఆదాయం పెరిగి ఖర్చు పెట్టగలిగితే మనం సంతోషపడదాం, అది ఓవరాల్ టర్న్ ఓవర్ కూడా పెరుగుతుంది.
కానీ కామన్ మ్యాన్కి పెరిగిందా లేదా అనేది ఇప్పుడు ఇన్లేం లేదు, ఇప్పుడు ఇచ్చిన ఆదాయం దీంట్లో ఇన్లేం లేదు. కానీ కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో కూలీనాలు చేసుకునే వాళ్ళు కానీ, లేదంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ, చిన్న గ్రామాల్లో వృత్తులు చేసుకునే వాళ్ళు, వీళ్ళ యొక్క ఆదాయం ఏమైనా పెరిగిందా అని మనం చూసేది ఉంటే, ఆదాయము పెరిగింది అంటే జనరల్గా కూలీ రేటు కూడా మనకు అటు ఊళ్ళలో మనం కూలీ రేటు అవన్నీ కూడా ఓదానికోటి లింక్ అప్ ఉంటే పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఆదాయం పెరిగినట్టు ఏం కనిపించడం లేదు, టర్న్ ఓవర్ పెరిగింది. రైట్ పెరిగినాయి. నేను చెప్పేది ఏంటంటే ఆదాయం పెరిగిందంటే తన భౌతిక జీవితం మార్పుతోనే అర్థమవుతుంది. అంటే తన బట్టలలో కానీ, తన తినే తిండిలో కానీ, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మాత్రమే తన కొనుగోలు శక్తి పెరిగిందని మనం అంచనా వేయగలుగుతాం. తన ఉండే ఇల్లు, వాడే టీవీ, కింద ఉండే ఫ్లోరింగు, చేసుకునే గడ్డం, ఇవి మొత్తం టోటల్గా మనం సర్వే చేస్తే మాత్రమే తన కొనుగోలు శక్తి అర్థమైంది అనుకుంటాం. కానీ ఈ రోజు ఆదాయం ఎక్కడ వచ్చింది? ఆర్థిక శాఖ మనకి రాష్ట్ర ఖజానాలో వృద్ధి కనిపిస్తుంది. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మనం లాస్ట్ పర్సన్ నుంచి ఆలోచించాలి. ఒక మాట లేదు, లాస్ట్ ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు కరువు ఉంది, గ్రామాలలో ఎక్కడ కూడా పెద్ద ఆదాయం పెరగలేదు. కరువు ఉన్నప్పుడు ఇంత ఎట్లా పెరుగుతుంది అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు హైదరాబాద్ లాంటి కాడ, కార్పొరేట్ సిటీలు ఉన్న కాడ ట్రేడ్ కల్చర్ ఏదైతే ఉందో, స్థిరాస్తి కొనుగోలు అన్న చెప్పిన స్థిరాస్తి కొనుగోలు ఇక్కడ పెరిగింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఈసారి స్థిరాస్తి లిక్కర్ పెరిగింది. లిక్కర్ ద్వారా వచ్చిందాన్ని మనం కొనుగోలు రిక్షా నడిపిన అతను కూడా సాయంత్రం పోయేటప్పుడు కోట్ర తీసుకొని పోతాడు. టిఆర్ఎస్ ప్రభుత్వం అనేది లెక్క. మనకి గతంలో ఎవరు పరిపాలించరు, ఏమైంది లెక్క కాదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది. కొనుగోలు శక్తి పెరిగిందని అంటున్నాం కాబట్టి, కొనుగోలు శక్తి పెరగడం అంటే చీప్ లిక్కర్ ఉంటే కొనుగోలు శక్తి పెరిగినట్ట? అది కాదు, తన జీవన విధానాన్ని మొత్తం మార్పున్న దశలో పెరిగితేనే పెరిగినట్టు. అది అందులో అన్నట్టు 2 సంవత్సరాలు కరువే అయింది. ఎక్కడనే పైసలు? హైదరాబాద్ డిఫరెంట్ కదా. నువ్వు హైదరాబాద్ నే మొత్తం హైదరాబాద్ అభివృద్ధి, తెలంగాణ అన్నట్టు మరి డీజీపీ ఎందుకు పెరిగింది? మొత్తం 2 సంవత్సరాల మొత్తం ఉన్నది. హైదరాబాద్ అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి. అట్లాంటి తెలంగాణ అవసరం లేదు అనేది. అది నేను సీఎం వచ్చిన నోట్లో రాజకీయ సుస్థిరత బాగా ఉండడం, దానివల్ల ఎక్కువ వ్యాపార వాణిజ్య సంస్థల నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వేరే కంపెనీలు బాగా వస్తున్నాయి. సార్ సంగన్న గారు ఒకటి సినిమా 1 మినిట్ ఒక రిక్వెస్ట్, మీరు కూడా చెప్పండి. ఇప్పుడు వేణున్న చెప్పినట్టు 2 సంవత్సరాల కరువు ఉన్నప్పుడు మరి దేశంలో బీజేపీ ప్రభుత్వంలో జీడిపి ఎందుకు పెరిగింది? అంటే దేశం మొత్తం కరువు లేదా? దాన్నైతే పెరగచ్చు, ఈ రాష్ట్రంలోనైతే పెరగొద్దా? అంటే వాళ్ళకేమో వెలిగిపోతుంది, మాదేమో తరిగిపోతుందా? మేము అనేది ఏంటంటే మీరు మాట్లాడిన దానికి మీకు కూడా కరువు ఉన్నది కదా. ఏదో మా ఒక్క రాష్ట్రానికి తెలంగాణకు ఒక కరువు ఇవ్వలే కదా, కాబట్టి అది కూడా చెప్పండి అన్న. మరి చెప్పారు కదా, ఇంట్లో చెప్పిందే నేను చెప్తున్నా, మీరు కూడా చెప్పాలి కదా. మరి జీడిపి పెరిగినప్పుడు మాదెందుకు పెరగదు? రాజకీయ సుస్థిరత కూడా కారణం ఆదాయం పెరగడానికి. అవునండి, ఇది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఏ పార్టీ ప్రతిపక్షాలు లేకుండా రాజకీయ సుస్థిరత కోసమని అన్ని పార్టీలు ఉన్నటువంటి నాయకులందరినీ, టీడీపీలో తర్వాత అదే మాదిరిగా ఉన్నటువంటి ఈ మధ్య వింటున్నాం, ఈ రోజు జాయినింగ్స్ కూడా ఉన్నాయంట కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని. నిజంగా నేను పొద్దున్న నుండి ఒకటి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. ఇన్ని రోజులు V6 ఛానల్ ప్రశ్నించే ఛానల్ తెలంగాణ వాళ్ళకని చెప్పి నాకుండే. ఇప్పుడు అది కూడా ఉన్నటువంటి తెలంగాణలో ఎక్కువ వ్యూవర్స్ ఉన్నటువంటి ఛానల్, తెలంగాణలో ఎక్కువ మంది చూసే ఛానల్ V6 ఛానల్. అది జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. రాజకీయ సుస్థిరత అనే దాని గురించి చెప్తున్నా. ఈ రోజు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. ఇప్పుడు కొన్ని శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో ఏం చేస్తారంటే అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో మెరిట్ స్టూడెంట్స్ అందరినీ తీసుకొచ్చి అందులో జాయిన్ చేసుకుని మాకు ర్యాంకులు వచ్చినాయని చెప్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే ఉంది. అన్ని స్కూళ్ళలో అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మంచి మేము తయారు చేసినటువంటి ర్యాంక్ స్టూడెంట్లు మా పార్టీలో మాకు తెలుసు. అట్లాంటి వాళ్ళని తయారు చేసుకోవాలి. సీరియస్ ఇష్యూ అండి ఇది. వేణుగోపాల్ రెడ్డి గారు ఈరోజు టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు చేరుతున్నారు. ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యేలు, అంటే ఇంకో సిపిఐ ఎమ్మెల్యే, తర్వాత ఒక 2 సీనియర్ నాయకులు చేరుతున్నారు. అంటే రాజకీయ ఏకీకరణ అని టీఆర్ఎస్ చెప్తుంది. కానీ అన్ని తర్వాత జరిగినటువంటి అన్ని ఎలక్షన్స్ లో
టీఆర్ఎస్కి భారీగా మెజార్టీ వస్తుంది కాబట్టి ప్రజలు అటువైపు ఉన్నారని ఒక అభిప్రాయం కూడా నాయకులు వ్యక్తమవుతున్నట్టుంది. ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు డెమోక్రసీలో ఏ రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళైనా కూడా ఒక రాజకీయ పార్టీ నుంచి ఒక రాజకీయ పార్టీకి పోయే స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది. అది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు, చట్టానికి వ్యతిరేకం కాదు, అది వాళ్ళ ఇష్టం. రకరకాల కారణాలతో పోవచ్చు వాళ్ళు. కానీ చట్టసభలో అంటే ఒక పార్టీలో ఒక గుర్తు మీద గెలిచిన వాళ్ళు టికెట్ తీసుకొని చట్టసభలో పోయిన వాళ్ళు కనుక పార్టీ చేంజ్ అయ్యేది ఉంటే తప్పనిసరి ఆ యొక్క ఎన్నికల్లో గెలిచిన దాన్ని వదిలేసి వాళ్ళు పోతే అది నైతికత, చట్ట వ్యతిరేకం కాదు, ఈ నైతికత కూడా ఉంటుంది. కానీ చాలామంది శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఒక పార్టీలో ఒక పార్టీ గుర్తు మీద గెలిచి అది ఏదైతే ఆ గుర్తు మీద గెలిచిందో అది రాజీనామా చేయకుండా ఈ పార్టీలో పోవడం ఏదైతుందో అది చట్ట వ్యతిరేకం. కాబట్టి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మనం ఉల్లంఘించి పోయేది అనైతికం. ఇలాంటి వాళ్ళందరూ పోయే వాళ్ళు రాజీనామా చేసిపోతే మంచిది. వాళ్ళందరూ కూడా రాజీనామా చేయాలి, చేసిపోయి వాళ్ళ ఇష్టం. ఆ పార్టీలో పోయి నేను ఉంటాను, ఆ పార్టీ నాకు నచ్చింది, ఆ నాయకత్వం నచ్చింది అనడంలో మనం దాన్ని ఏం చేయలేం. కానీ నువ్వు ప్రజలను మోసం చేయకూడదు, చట్టాన్ని వ్యతిరేకించకూడదు. కాబట్టి పార్టీ ఫిరాయింపు చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉన్నది. ఇది మొదటిది. రెండవది, ఎన్నికలలో గెలిచేందుకు అనేక కారణాలు ఉంటాయి. ప్రభుత్వం ఉన్నప్పుడు బై ఎలక్షన్లో సాధారణంగా గెలుస్తుంటాయి. కానీ ఎన్నికలలో గెలిచిన దాంట్లో నైతికత ఎంత, నీతి ఎంత అనేది చూసుకోవాలి వాళ్ళు. నేను చెప్పలేదు, సాపేక్ష సిద్ధాంతం కనిపెట్టిన రాబర్ట్ ఐన్స్టీన్ చెప్పింది ఎన్ని విజయాలైనా అలా ఎంత నైతికత ఉన్నదో చూసుకోమన్నారు. అది ఎవరో అంతరాత్మక వాళ్ళు పరిశీలించుకోవాలి. దాని అంతకంటే మనం ఎక్కువ చెప్పలేం. కానీ ఇదేం శాశ్వతం కాదు, ఇవాళ గెలిచిందే శాశ్వతం కాదు. మళ్ళీ ఎన్నికలు వస్తుంటే పోతుంటే ప్రజాస్వామ్యంలో. కాబట్టి చేరే వాళ్ళ స్వేచ్ఛ చేరే వాళ్ళకు ఉంటుంది. కానీ పోయే దాంట్లో వాళ్ళకున్న నైతిక హక్కు, నైతికత ఏదైతుందో ప్రశ్నించుకోవాలంటారు. రజనీ గారు ఎట్లా చెప్తారు? అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. 2 సంవత్సరాల నుండి అయితే ప్రతిరోజు మీ దగ్గర చాలా సార్లు ఇదే టాపిక్, తెలుగుదేశం నుండి వచ్చారు, ఆ పార్టీ నుండి వచ్చారు, ఈ పార్టీ, అసలు సమస్యలు వదిలిపెట్టి ప్రజా సమస్యలను గాల్లోకి వదిలేసి ఈరోజు రేపు వర్షాలు వస్తే రేపు ఎరువులు ఉన్నాయా, ఊళ్ళల్లో లేవా, అసలు విత్తనాలు ఉన్నాయా, ఏం చేస్తున్నారు, రైతుల పరిస్థితి ఏందని ఆలోచించే పరిస్థితి కూడా ఇవ్వకుండా ఒక రకమైనటువంటి మైండ్ గేమ్తో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఈ పార్టీ ఫిరాయింపులనే ప్రోత్సహిస్తూ మొదటి నుండి కూడా 2 సంవత్సరాల నుండి ఇదే టాపిక్ మీద ఈరోజు సుఖేందర్ రెడ్డి మా జిల్లా నుండి, భాస్కర్ రావు గారు మా జిల్లా నుండి, అదే రకంగా రవీంద్ర కుమార్. అసలు మరీ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఇంతవరకు అటువంటి ఆలోచన ఎక్కడ కనిపించలేదు. ఆ పార్టీ కూడా ఈరోజు ఏమి రకంగా మారిపోయిందో, వాళ్ళ భావదారిద్ర్యం నిజంగా అర్థం కాని పరిస్థితి ఉంది ఈరోజు. ఈ రకంగా రాజకీయ అంటే వీళ్ళు సుస్థిరత ఉంది, పునరీకరణ భాగంలో అందరు బంగారు తెలంగాణ కోసం వస్తున్నారు, ప్లీజ్ నాకు చెప్పాల్సింది అని చెప్పేసి బయట మాట్లాడుకుంటూ కేసీఆర్ గారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ బంగారు తెలంగాణ కోసం వస్తున్నారా, వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం వెళ్తున్నారా అనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. పర్టికులర్గా ఈరోజు అన్ని పత్రికలలో చూశాను, ఏదో అంటే క్రోర్స్ ఆఫ్ వర్క్స్ మాకు వస్తున్నాయి, మేము తీసుకుంటున్నాము, లేదంటే సుఖేందర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మా జిల్లాలో బాహాటంగా చెప్తున్నారు, మేము అన్ని రకాలైనటువంటి పదవులు అనుభవించాం, జడ్పీటీసీలు, ఎంపీ స్థాయికి వెళ్ళాము, అది ఒక్కటే నాకు మిగిలిపోయింది, ఆ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ అవుతానికి ఇది ఒక అవకాశంగా నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఓపెన్ గా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక్కటే ముచ్చట, ఇప్పుడు మీరు ఇదివరకు అడిగిన దాంట్లో ఏ పార్టీలో ఎవరు చేరినా కూడా చేరే వాళ్ళు ఏదైతే ఉన్నదో ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు కాకుండా ఏదైనా ఐడియాలజీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, చేరిందంటే దాన్ని స్వాగతించాలి. కానీ ఒకవేళ ఆర్థిక రాజకీయ ప్రయోజనాలకు ఎరకపోతే దాన్ని నియంత్రించేది అల్టిమేట్లీ ఎన్నికల ప్రజలే. కాబట్టి ఆ ప్రజలలో కూడా ఈ రకమైన ఆలోచన చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలకి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ప్రతిపక్షాలు. ప్రధానంగా చూడాల్సిన విషయం ఏంది, ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఎలక్షన్లు జరిగినాయి, మ్యాండేటరీగా గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడ్డది, ఇబ్బంది ఏం లేదు. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కావాల్సినంత నెంబర్ ఇచ్చిండ్రు, ప్రజలు కూడా మంచి తీర్పు ఇచ్చిండ్రు. అంటే అటు ఇటు ఆగం కాకుండా వాళ్ళ 4 వీళ్ళ 4 అయినాక కూడా వీళ్ళందరినీ ఎందుకు ఏం చేసుకుంటారు అన్నది ఇది మా ప్రశ్న కాదు, ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలు కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చింది అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు అదే 1,00,000 టన్నుల ప్రశ్న అదొకటి. రెండోది ఏంటంటే అభివృద్ధి కోసం పోతున్నామని సింగిల్ వర్డ్ అనేస్తున్నారు. ఈరోజు మనం ఇక్కడ ఊసునోళ్ళందరం కూడా ప్రభుత్వం ఎవరంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే. ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. మన మీద ఇక్కడ పోలీస్ దాడి చేసినా, మన అభివృద్ధి అయినా, మన సంక్షేమమైనా, మన ఇబ్బందులైనా ప్రభుత్వం పట్టించుకోవాల్సిందే. అంతేగాని మనం టీఆర్ఎస్లో లేకపోతే మన అభివృద్ధి కదా. ఈరోజు టీఆర్ఎస్ అంటే ఇప్పుడు దేవరకొండ ప్రజలు లేదా ఇంకొక గెలిచిన ప్రజలు తెలంగాణ ప్రభుత్వంలో లేనంట, తెలంగాణ పరిపాలనలో లేనట్ట, తెలంగాణ అడ్మినిస్ట్రేషన్లో లేనట్ట, అదొకటి ఆలోచించాలి. రెండో విషయం ఏంటంటే
గుత్తా సుఖేందర్ రెడ్డి గారు గెలిచిండ్రు, ఏ బీఫామ్ మీద గెలిచిండ్రు, ఎవరిని చూసి ఓట్లు వేసిండ్రు, ఎవరు తనకు సపోర్ట్ చేసిండ్రు, ఏ సైన్యం తనతో సపోర్ట్ చేసి శత్రువు మీద గెలిపించిండ్రు. ఇది మర్చిపోతే ఎట్లా? అవునా కదా? నేనేమంటున్నా, నీ కాంగ్రెస్ గుర్తించి నీ కాంగ్రెస్ సైన్యం నీ కోసం పనిచేసి మొత్తం గెలిపించిన తర్వాత నువ్వు ఓడిపోయిన టీఆర్ఎస్ సైన్యంలో కలిస్తే ఎట్లా? రాకేష్ గారు, ఇది మోరల్ గా ఇబ్బందికరమైన పరిస్థితి. మీరు మాట్లాడారు కదా, నువ్వు మాట్లాడి. ఒకటండి, ఈరోజు తెలంగాణ పునరీకరణ, రాజకీయ పునరీకరణలో భాగంగా అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వెళ్ళైతే ఇంతకుముందు రజనక్క చెప్పినట్టు ఏదైతే ర్యాంక్ 1 స్టూడెంట్లు అందరూ కూడా ఎక్కడైతే విద్య మంచిగా బోధిస్తారో ఎక్కడైతే మంచి విద్య ఉంటుందో అక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే మంచి పరిపాలన ఉంటుందో అక్కడికి రావడం జరుగుతుందండి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే, ఏదైతే ఎవరు కూడా ఈ రోజు వచ్చిన నాయకులు ప్రజా జీవితాన్ని ఈ రోజు మొదలుపెట్టిన వాళ్ళు కాదు, రేపు అంతం చేసుకుంటే వాళ్ళు కాదు. వాళ్ళంతా ప్రజా జీవితం నుండి ప్రజలతో మమేకమే గెలిచిన వాళ్ళు. ఈ రోజు మీరు చెప్పేటువంటి ఏ పేర్లు కానీ వాళ్ళు ఈ రోజు ఫస్ట్ టైం ఎంపీగానో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తులు అయితే కారండి. రాజకీయ సుస్థిరత కోసం, రాజకీయ సురక్షిత కొరకు వాళ్ళు రావడం జరుగుతుంది. సుస్థిరత లేదా? సుస్థిరత లేదా అంటున్నాను. చెప్పినా కదా చెప్పినంటే 2005లో మీరు చేంజ్ చేసుకున్నప్పుడు మీకు ఏ సుస్థిరత లేదని గతంలో తప్పు మాట్లాడుతా అంటే గాంధీ భవన్ ఇది కాదు, గతంలో కొనసాగిస్తాడు, కొనసాగించండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి నిజంగా మా రాజకీయ వైఖరిలో, టీఆర్ఎస్ పార్టీలో రాజకీయ వైఖరిలో స్పష్టమైన మార్పు ఉన్నది. ఎందుకున్నది అంటే, ఓటుకు నోటు కేసు తర్వాత ఏదైతే మొత్తం సమూలంగా మమ్మల్ని అంటే నాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి సీమాంధ్ర పార్టీ కావచ్చు, తెలంగాణ నాశనం చేయాలి ఏవైతే సీమాంధ్ర చెప్పినట్టు మేము చెప్తాం. చేయకండి, చేసే ముందు బాధ్యతగా మాట్లాడారు. రాజకీయ ప్రక్షాళన అవసరం ఈ తెలంగాణలో. ఎందుకంటే రాజకీయ సుస్థిరత. కేసుకు ముందు ఎమ్మెల్యేలు ఎంతమంది పోయిండ్రండి? చెప్పండి. బీజేపీ పార్టీ మాట్లాడుతుంది ఈ రోజు ఏ మోరల్స్ తోటి పప్పు యాదవ్ తోటి బీహార్ ఎలక్షన్లలో వాళ్ళు సంబంధం పెట్టుకున్నారని, లేకపోతే కాశ్మీర్ లో పీడీపీ తోటి ఈ రోజు మొత్తం హురియత్ కాన్ఫరెన్స్ నేతలు బయటకు వదిలిపెట్టినా కానీ భారతదేశాన్ని వేరే రాష్ట్రాల తీసుకుంటారా? అన్ని పార్టీల వర్షాలు బాగున్నా, మీ పార్టీ వర్షాలు బాగున్నా? వేరే రాష్ట్రాలలో మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. ఒకటే చెప్తున్నా, బీజేపీ పార్టీ ఏదైతే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదానాన్ని అడ్డు పెట్టుకుని ఈ రోజు అధికారంలోకి వచ్చిన జనసంఘ నేతలందరూ కాశ్మీర్ లో పోరాటం చేస్తే, కాశ్మీర్ పండిట్లకు ఖాళీలు ఇవ్వమంటే అన్నటువంటి పీడీపీతో పొత్తు పెట్టుకున్నటువంటి బీజేపీ పార్టీ ఇక్కడ మమ్మల్ని విమర్శించడం నిజంగా ఆశాస్పదంగా ఉంది. మేము ఒకటే అంటున్నాం, ఎస్ రాజకీయ వివరణ గురించి, రాజకీయ పునరీకరణ గురించి తప్పకుండా ఒక డిబేట్ పెట్టుకుందాం. నేను సిద్ధం, మేము మా పార్టీ కూడా సిద్ధం. మాత్రం చెప్తాను, రాజకీయ సుస్థిరత సాధించడానికి తెలంగాణలో తెలంగాణ అభివృద్ధి అని రాజకీయ సుస్థిరతతో ముడిపడి ఉంది కాబట్టి ఆ సుస్థిర దిశగా మేము ముందు రాజకీయ సుస్థిరత. తమ్ముడు, నేను ఇప్పుడు రాకేష్ గారు మీరు ఇప్పుడు నేను ఒక నిమిషం మాట్లాడేదాకా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, రాజకీయ సుస్థిరత అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉంటేనే రాజకీయ సుస్థిరత. ప్రతిపక్షాలే లేకుండా మీరు ప్రభుత్వాన్ని పరిపాలించాలి, ఎవరు ప్రశ్నించే వాళ్ళు సంగప్ప గారు ఈ వేదిక తెలంగాణ ఇష్యూ గురించి మాట్లాడే వేదిక. ఇక్కడ నుండి మనం పక్క రాష్ట్రాల గురించి అభియోగం చేస్తున్నప్పుడు కూడా కాస్త ఆలోచించి అభియోగం చేయాలి. మీరు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మీరు ఎప్పుడు మంత్రం చేశారండి? మా ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డిని, మంచిరెడ్డి కిషన్ రెడ్డిని, ఇటువంటి ఇటువంటి పరిస్థితులలో ఈ రోజు అనవసరమైనటువంటి అభియోగాలు ఎట్లా ఒప్పుకుంటారండి? మనం మాట్లాడే సబ్జెక్ట్ వేరు, కలిగపులుగా చేయదు. ఇప్పుడు బీజేపీ మీద ఏదైనా ఉంటే విమర్శించనండి, నేను స్వాగతిస్తా. ఎందుకు అంటే ఇప్పుడు పీడీపీతో పొత్తు పెట్టుకున్నావు ఏందో, అవి రాజకీయానికి సంబంధించిన. మనం సూటిగా అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎవరైతే ప్రజాప్రతినిధులకు గెలిచిండ్రో దాన్ని వదలకుండా ఇంకొక పార్టీలోకి పోవడం అది చట్ట వ్యతిరేకము. ఆ ప్రశ్నకు వీళ్ళు ఎన్నడూ జవాబు చెప్పారు, దాన్ని దాటవేసి ఇంకో ముచ్చట మాట్లాడుతుంటారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీ 20 పార్టీలతో పొత్తు కలిసి ఎన్డీఏ ఉన్నది, 20 పార్టీలతో పొత్తు కలిసి యూపీఏ ఉన్నది. పొత్తులు కలవడం రాజకీయంగా ఎవరితో ఎవరు కలవాలో అది అనైతికమేం కాదు. కానీ ఒక రాజకీయ పార్టీలో గెలిచిన నేను ఏమన్నా టీఆర్ఎస్లో చేరడానికి కూడా తప్పు పట్టలేదు. అది ఇప్పుడు ముందే చెప్పిన నేను. అది ఇప్పుడు ఒక్క టీఆర్ఎస్ మీద చేరతలేరు, మా పార్టీలో చేరుతారు, వాళ్ళ పార్టీలో చేరుతారు. ఏ పార్టీలైనా ఎవరైనా ఇటు నుంచి అటు నుంచి చేరుతుంటారు. ఇది వాళ్ళ స్వేచ్ఛ.
ఆయా పార్టీలు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. కానీ దాని కాదు కదా మనం మాట్లాడేది. ఇవాళ అనైతికంగా ఏదైతే జరుగుతున్నదో దాన్ని నేను క్వశ్చన్ చేసినా దానికి జవాబు చెప్పాలి. మీరు ఏదైతే గెలిచిండో దాన్ని వదిలిపెట్టకుండా ఆ పార్టీలో పోవడం కరెక్ట్ కాదు, వదిలేసి పోండి, తప్పులేదంటున్నాం. అది విడిచిపెట్టి మీరు అక్కడ చేసిండు ఇక్కడ చేసినా అక్కడ ఇవి చేయలేదు కదా. మా దాంట్లో ఎవరు అట్లా ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చారా? ఇక్కడ మీ దాంట్లో చేరిన ఈ ఎంపీ మన రెడ్డి అని పేరేంది, ఆ స్కూల్స్ అవి కాలేజీలు ఉన్నాయి కదా మల్కాజ్గిరి, ఆయన మా దగ్గర మంత్రి పదవి అడిగిండు వచ్చి, మేము ఇవ్వమన్నాం. ఇవ్వమంటే ఇలా పోయిండు. ఒకవేళ పో కానీ ఏ ప్రయోజనాలే మాకు తెలియదు. ప్రయోజనాల కొరకు కాకుండా నువ్వు ఏదైనా పార్టీలో పనిచేయదలుచుకుంటే ఓ సిద్ధాంతంలో పద్ధతి ఉన్నదంటే చేయని, కానీ అవి గెలిచిన దాన్ని వదలకుండా దాన్ని పెట్టుకుని ఇంకో దాంట్లో పోవడం చట్ట వ్యతిరేకం అనైతికం అని చెప్పాం. దానికి జవాబు చెప్పండి మీరు. అంతే. చట్ట వ్యతిరేకం గురించి మీరు మాట్లాడితే హరీష్ రావత్ విషయంలో మీరు ఏం చేసిరన్నా? నేను అనేది ఒకటే, అరుణాచల్ ప్రదేశ్ లో మీరు ఏది గురించి మాట్లాడినప్పుడు అరుణాచల్ ప్రదేశ్ కానీ మీరు ప్రశ్నించుకోండి. అదే నువ్వు అడిగిన అరుణాచల్ ప్రదేశ్ కానీ లే ఉత్తరాఖండ్ కానీ మేము ఎవరిని మా పార్టీలో చేర్చుకోలే. ఉంటే చూపించండి. ఎవరిని కూడా ఒక పార్టీలో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు ఎడదిక్కు మద్దతు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ కొనసాగుతుంది. అరుణాచల్ టీం వచ్చి అలియన్స్ కావడం వేరు, పార్టీలో చేరడం వేరు. దాన్ని వాళ్ళు అదే టీం వచ్చి మీకు ఒక విషయం, నేను ఒక పార్టీలో విలీనం అవ్వడం పార్టీలో కండ ఒప్పుకోవడం వేరండి. వాళ్ళ పార్టీ ఎవరు మా కండ ఒప్పుకోలేదు. 9 మందిని శాసనసభ్యులుగా వాళ్ళని తీసే స్పీకర్ తొలగించిన తర్వాత ఆ గవర్నమెంట్ మళ్ళీ రిక్రూట్ అయిన తర్వాత అప్పుడు ఆ 9 మంది వచ్చి బీజేపీ వాళ్ళ శాసనసభ్యులు కాదు. హైకోర్టు ముడిపెట్టద్దు. ఇప్పుడు అక్కడ శాసనసభ్యత్వం పోయిన ఇక్కడ పోయిందా ఎవరిదానా? అక్కడ స్పీకర్ తీసేసి స్పీకర్ ఇమీడియట్ స్పందించి 9 మందిని శాసనసభ నుంచి శాసనసభ తొలగించారు. ఇక్కడ స్పీకర్ రాష్ట్రపతి పరిపాలన ఎప్పుడు పెట్టారు? రాష్ట్రపతి పరిపాలన ఎప్పుడు పెట్టారు? గవర్నర్ కు బల నిరూపణ ఇవ్వకుండా సమయం లేకుండా రాష్ట్రపతి పరిపాలన చట్ట సెంట్రల్ క్యాబినెట్ కాదా? ఎట్లా పెడతారండి? గవర్నర్ చట్ట చెప్పింది. సుప్రీంకోర్టు హైకోర్టు నేను జవాబు చెప్తున్నా. చట్టాన్ని ఉల్లంఘించారు కాబట్టి నీకే జవాబు చెప్తున్నా. జవాబు చెప్తున్నా. ఇప్పుడు అక్కడ చట్ట ప్రకారం జరగలేదు, రాష్ట్రపతి పరిపాలన పెట్టడం తప్పు, మళ్ళీ దాన్ని మెజారిటీ పెట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే మేము చేసిన తప్పని చెప్తున్నారు. ఓకే తప్పు. మరి చెప్పింది కదా, నన్ను చెప్పని తప్పని చెప్పి కోర్టు చెప్పింది, దాన్ని సవరణ చేసింది, మళ్ళీ మెజారిటీ వచ్చింది, గవర్నమెంట్ ఫామ్ అయింది, వాళ్ళని తీసేసారు. మరి ఇక్కడ కూడా అదే విధంగా మీరు కూడా చేయండి అని నేను అంటున్నా. మేము మా తప్పని చెప్పింది కదా కోర్టు, మరి అదే దాన్ని మీరు చేసి రైట్ అని చెప్పుకుంటారా? అదే పని మీరు చేసి రైట్ అని చెప్పుకుంటారా? సంగన గారు, మేము ఒకటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ రాష్ట్రానికి సంబంధించి నేను మాట్లాడారు. అదే విధంగా తెలంగాణ కూడా కుట్ర చేయబడింది. పక్క రాష్ట్రంలో అధికారంలో కుట్ర ఎదుర్కొన్నాం మేము. మీరు విషయం తెలుసు కాబట్టి మీరు మాట్లాడతారు. మీకు అడిగిన ప్రశ్న మీరు జవాబు చెప్పలేరు, అది నాకు తెలుసు. చూస్తున్నారు జవాబు చెప్తాము. ఈ రాష్ట్రాన్ని నేను అంటున్నా, ఇంత మందిని మనం జాయిన్ చేసుకుంటూ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ ఆశించి దేనికోసం చేస్తున్నారు? ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్య మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రాన్ని మాట్లాడండి. మళ్ళీ ఇంకొకటి కరెక్ట్ కాదు. దీని జవాబు చెప్పాడు లేదంటే కేంద్రంలో బీజేపీ కానీ పక్కన రాష్ట్రంలో టీడీపీ కానీ ఇక్కడ టీఆర్ఎస్ కానీ అందరు చేసేది అదే పని అనేది ప్రజలు చూస్తున్నారు. ఒకటి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే తెలంగాణ మనం తెచ్చుకున్నాక, రాకేష్ అన్న బాగా వినాలి ఈ మాట, తెలంగాణ తెచ్చుకున్నాక ఒక కొత్త ఆలోచన విధానాన్ని, ఒక కొత్త సాంప్రదాయాన్ని మనం క్రియేట్ చేయాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అంతేగాని అక్కడ పప్పు యాదవ్ కలుస్తున్నాడు, అక్కడ పీడీఎఫ్ కలుస్తుంది, ఇంకొకడ ఎల్ఐఏ జైన్ అయ్యండు, ఇక్కడ మల్లయ్య జైన్ అయ్యండు, మేము కూడా రామయ్య జైన్ చేసుకుంటాం అంటే మీకు మనకు ఏం తేడా అన్న? తెలంగాణకు మనకు ఏం తేడా అవుతుంది? గతంలో జరిగిన దాన్ని నువ్వు కంటిన్యూ చేస్తావా?
నేను ఏమంటున్నా అంటే ప్రజలు చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు. ఓ కొత్త కోణాన్ని గురించి ఆలోచించాలి కానీ కేసీఆర్ గారు కావచ్చు, మీరు కావచ్చు, కానీ అంతేగాని పాత ధోరణిలో పోతాం కలతే మై కలతే అంటే ఏం లాభం? దానివల్ల వాట్ ఈస్ ద రిఫరెన్స్ ఆఫ్ తెలంగాణ? రాజకీయాలు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మొదలు కాలేదు భారతదేశంలో. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత బొమ్మాయి కేసు 1988లో బొమ్మాయి కేసు గురించి చెప్పింది టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత బొమ్మాయి కేసు చెప్పలే. దేశంలో ఎమర్జెన్సీ విధించింది టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ విధించలే. మేము ఒకటే అంటున్నాం, రాజకీయాలు మేము ఆరంభం చేయలే, అంతం కూడా చేయట్లేదు. రాజకీయాల్లో తెలంగాణ రాజకీయ సుస్థిరత మా ప్రధాన లక్ష్యంగా ముందుకు మాట్లాడే హక్కు 2005లో 2009లో మీరు చేయకపోయి ఉంటే మీకు హక్కు ఉండేది కాంగ్రెస్ పార్టీకి. మంచిగా చేస్తున్నారు మ్యాండేటరీ. మీరు చేస్తే రాజకీయం, మేము చేస్తే ఇంకోట. నువ్వు చేస్తావా? మీరు తప్పు చేసిన తెలంగాణ తప్పకుండా రాజకీయ కొనసాగుతూనే ఉంటాయి. రాజకీయ వేరే పార్టీలను తీసుకోవడమా? ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాకేష్ తమ్ముడు ద్వారా నేను అడుగుతున్నది ఏంటంటే, దయచేసి ఇప్పటికైనా సమస్యల గురించి ప్రస్తావించే విధంగా ముందుకు పోండి. దయచేసి ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీలని, బీసీలని, మహిళల్ని మనుషుల్లాగా గుర్తించండి. వాళ్ళని మీరు ఇప్పటికి కూడా మీ కేబినెట్ లో సరైన స్థానం ఇప్పుడు ఒక్క విషయం సమర్థించుకుంటారు. ఎట్లా తెలంగాణ భవిష్యత్ తెలంగాణ మా ప్రధాన లక్ష్యం. టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ తెలంగాణలో బలమైన నాయకులు తప్పకుండా ఆహ్వానిస్తాం. మేము ఈ ప్రాంతంలో ఎవరైతే బలమైన నాయకులో రాజీనామా చేసి నీ పార్టీలో తీసుకో. సామాజికంగా వెనుకబడ్డటువంటి అన్ని వర్గాలను ఈ రోజు మీ కేబినెట్ లో స్థానం కల్పించే టీడీపీ పార్టీ మాట్లాడుతుందా? ప్రజలకి మాట్లాడండి. మీరు అనేది ఒకటే, టీడీపీ పార్టీలో మీ డిమాండ్ ఏదో చెప్పండి. మహిళలకు అవకాశం ఇవ్వండి, ఎస్సీ ఎస్టీలకు అవకాశం ఇవ్వండి, బీసీలకు అవకాశం ఇవ్వండి. ఫలానా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము మహిళా మంత్రిగా పనిచేసినామని చెప్పుకునే సముచిత స్థానం కల్పిస్తున్నాం. స్థానం వేరు. రాజకీయంగా ఎదగాలంటే రాజకీయంగా కేబినెట్ లో ఒక స్థానం అవసరం ఉంది మీకు. మీరు ఇంకా సమర్థించుకోకండి. ఇప్పుడు చెప్పండి మీరు మధ్యలో. నేనేమంటున్నా, అన్న అంటుండు కదా, మేము ఆహ్వానిస్తున్నాం వస్తున్నాడు. ఆహ్వానించండి, వద్దంటలేము. వచ్చేటోళ్ళు వస్తారు, మీ ఐడియాలజికల్ మీ పని విధానం నచ్చిన వాళ్ళు మీతో పనిచేయాలనుకుని వద్దండి. కానీ మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే రాజీనామా చేసి రమ్మనండి. లేకపోతే వచ్చినాక రాజీనామా చేసి వరంగల్ ఎలక్షన్ సిద్ధం. ఏ తీర్పు వచ్చినా మేము స్వీకరించుకోవడం. వచ్చినాక కూడా ఆడ చచ్చిపోతామని కూడా తెలంగాణ ఇచ్చినాం. నో డోంట్. ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పు వైపు నిలబడి పనిచేస్తాం. మీకు ధైర్యం ఎంత ఉంది? రాజీనామా చేయండి. వచ్చిన వాళ్ళందరూ రాజీనామా చేపి రేపు ఎలక్షన్లు రండి. అది చాట అంటున్నా. తెలంగాణ ఉద్యమంలో అంటే రాజీనామాలు చేసింది కదా, అదే విధంగా ఇప్పుడు వచ్చిన వాళ్ళు రాజీనామాలు చెప్పండి. మీరే రాజీనామా చేసి ప్రజలు మరి ఇటు పోతున్నారు. మరి ఏంది మీరు రాజీనామా చేస్తున్నారని అప్పుడు మేము రాజీనామా చేసినాం కదా. వేణుగోపాల్ ప్రజాతీర్పు కోరుతూ అప్రజాస్వామికంగా మీరు అట్లా కేంద్ర కేబినెట్ లో 2006లో గెలిచినాం. మేము రాజ్యాంగ విరుద్ధంగా మీరు అట్లా రాజ్యాంగ విరుద్ధంగా తీసుకున్న వాళ్ళను రాజ్యాంగబద్ధంగా గెలిపించుకోండి. రాజ్యాంగబద్ధంగా గెలిపించుకోండి. అది చేత కాదు, అది చేత కాదు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పు. ఎందుకు అప్పటి మాట్లాడద్దా? అరే ఇప్పుడు చెప్పండి, మా తాత ఎలా కూడా ఎక్కినట్టు ఎట్లా? ఈ ఇష్యూ ఇదే అంశం, రాజీనామా చేసి గెలవండి మళ్ళీ అనే దాని మీద ఈ మధ్య 2 సార్లు ఒక మంత్రి గారు మాట్లాడారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు
ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 పూర్తిగా మన టీఆర్ఎస్ గెలిచింది. కార్పొరేట్లు. మరి ఒక ప్రజలు వ్యతిరేకంగా ఉంటే ఆయన ఒక్కరిని ఓడించాలి అంటున్నారు. 6 గెలిచింది కదా, మరి గెలిచినప్పుడు ఆయన కూడా గెలుస్తాడు కదా, చేయొచ్చు. ప్రజల ఆమోదం ఉన్నట్టే కదా అంటున్నారు. ఎట్లా అవుతుంది? నువ్వు రిజైన్ చేసి ఏ గుర్తు మీద అన్నది చెప్పని, నువ్వు ఏ గుర్తు మీద గెలిచినావో నువ్వు అది రిజైన్ చేసేసి నీకు ప్రజల ఆమోదం ఉన్నది అనుకుంటాను అన్నప్పుడు ఎందుకు పోతలేవు? దాన్ని ఎందుకు సర్టిఫై చేసుకుంటున్నావు? ఒక్క నిమిషం, దాన్ని ఎందుకు సర్టిఫై చేసుకుంటున్నావు? నీది నువ్వు సర్టిఫై చేసుకో. ఇప్పుడు మీకేసిన కూడా నాకు ఇస్తారని గ్యారంటీ ఏం లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు గుర్తు మీద గెలిచినలోకి వచ్చినావు, అది రిజైన్ చేసి వదిలేసేదాన్ని, అక్కడ ఖతమైపోతుంది. నీకు ప్రజాబలం ఉన్నదని గెలువు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ చేరిన వాళ్ళందరూ కూడా మళ్ళీ గెలవరని కూడా మేము అంటలేం కదా. మళ్ళీ గెలుపు ఓటంలోనే ప్రజలకు వదిలిపెట్టండి. కానీ మనం నైతికంగా ఉన్నవా లేదా అనేది ముఖ్యం. అక్కడ గెలుపోవటంలో గెలవచ్చు, ఓడిపోవచ్చు. గెలవరని కూడా మేము అంటలేం కదా. ఇప్పుడు ఇళ్ళకి వచ్చిన వాళ్ళందరూ రిజైన్ చేస్తే ఓడిపోతారని మేము అంటలేం కదా. మీరు అడిగింది అట్లా మాసాని శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న టీడీపీ కావచ్చు, పార్లమెంటరీ రూల్స్ ప్రకారం 2/3 ఆఫ్ పీపుల్ వచ్చేసి మా పార్టీలో జాయిన్ అయ్యాను కాబట్టి అది మెర్జ్ అయిపోయింది. దాని గురించి ఇంకో చర్చ అవసరం లేదు. 1 మినిట్ ఓట్లు 4,000 ఓట్లు వచ్చినాయి, 99,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఎలక్షన్లు జరిగిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మా విధి విధానాలు నచ్చే కదా 94,000 ఓట్లు మాకు పెరిగినాయి. మేము అనేది ఏంటంటే జిహెచ్ఎంసీలో కూడా మాకు ఓట్ల పర్సెంటేజ్ పెరగడం జరిగింది. కాబట్టి ప్రజలు మా ప్రభుత్వ పనితీరు ఆమోదింపజేస్తున్నారు. అట్లా 2 సంవత్సరాల నుంచి శాసనసభ పక్షం మేము చెప్పింది 2 సంవత్సరాల నుంచి టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి వివిధ పార్టీ నుంచి పోయిన వాళ్ళు ఆ పార్టీలు పోయి గవర్నర్కు రిప్రజెంటేషన్ చేస్తే ఆయన ఒక మాట ఏమన్నాడంటే, నా పరిధిలో లేదు స్పీకర్ పరిధిలో ఉన్నదని చెప్పింది. అంటే అది కడుపున దాకా ఏ పర్సెంటేజ్ ఎంతైతే రావనో వచ్చేంత వరకు దాన్ని పెండింగ్ లో పెట్టి వచ్చిన తర్వాత మేము దీన్ని సరే కాదు. ఆ నైతికత అనేది ఆ పార్టీలకు అధికారంలో గవర్నమెంట్ అన్ని ఉంటాయి. టీడీపీ కాన్సన్ట్రేట్ చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ కాన్సన్ట్రేట్ బీజేపీ చేస్తారు. ఇంకెవరు బీజేపీని కాన్సన్ట్రేట్ అంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి. మీకు కాకపోవడానికి మీరే గొప్ప మీరు చూడండి. లేదు నేను సీరియస్ గా మీతో ఎందుకు పెట్టుకోవట్లేరంటే వాళ్ళకి ఇంకా కొంత ఆశ ఉంది, రేపు కవిత మళ్ళీ బలహీనులు లేరు, బలహీనులని కాదు బలవంతులని జనతా పార్టీ అంత రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.